వెల్కమ్ బ్యాక్ ఆజాద్ ఇండియా వాయిస్. ప్రజెంట్ నేను ఎక్కడున్నా అంటే వాంగ్రీ మండలంలోని ఇక్కడ వాగ్ సైడ్కు అంటే మనం ఆసిఫాబాద్ నుంచి వచ్చే రూట్స్కి ఇటు సైడ్ ఉన్నా. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కనబడుతుంది, ఇది ఓపెన్ ప్లేస్, ఇది డస్ట్బిన్ ఏరియా కాదు. కానీ వాంకిడి ప్రజలు డైలీ యూజ్ చేసే పేపర్స్ కానీ కవర్లు అండ్ పనికిరాని చెత్త ఇదంతా వాంకిడి గ్రామ పంచాయతీ సిబ్బంది కలెక్షన్ చేసి వాళ్ళ ట్రాక్టర్లో తెచ్చి ఇక్కడ ఓపెన్ ప్లేస్లో వేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఇవన్నీ ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న పశువులు తింటున్నాయి, వాటికి ఎలా అంటే అలా ఆహారం దొరకకుండా ఇవి తింటున్నాయి. సో వాటి ఆరోగ్యం చెడిపోతుంది, మరియు ఇవన్నీ గాలికి ఎటంటే అటు ఎగిరిపోతున్నాయి. సో పక్కకే మనం చూసుకోవచ్చు, మన వాంకిడి చిక్లీ వాగులు ఉంది, దానికి ఎంతో చరిత్ర ఉంది. సో అది కూడా ఖరాబ్ అవుతుంది. అక్కడ బ్యాక్ సైడ్ ఆ వాటర్లో మొత్తం ఈ చెత్త అంతా గాలికి ఎగిరిపోయి అక్కడ పడిపోతుంది. అది ఎవరు క్లీన్ చేయట్లేదు, దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఇది క్లీన్ చేయట్లేదు. గ్రామ పంచాయతీ సిబ్బంది దేనికి ఉంది? ఇప్పుడు ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఇది వేసేటప్పుడు మరి అంత అమౌంట్ ఖర్చు పెట్టి ఒక డస్ట్బిన్ ఏరియా ప్రతి గ్రామంలో కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ప్రతి గ్రామంలో కూడా ఒకటి నిర్వహించింది. సో దాన్ని ఎందుకు యూజ్ చేయట్లేదు? అది వాంగ్రీ ప్రజలకు ఎలా యూజ్ అవుతుందంటే ఇక్కడ ఉన్న యువకులు అక్కడ కూర్చొని గంజా సిగరెట్ తాగడానికి యూజ్ అవుతుంది తప్ప ఇలాంటి చెత్త వేసి దాన్ని మంచిగా చేయడానికి మాత్రం యూజ్ అవ్వట్లేదు. అండ్ ఇదంతా పశువులు తినడం వల్ల వాటి ఆరోగ్యం కూడా చెడిపోతుంది. మరియు ఇది ఇట్లా వేసి కాల్చడం వల్ల పొల్యూషన్ అనేది మన గాలిలో కలిసిపోయి మనం తినే ఫుడ్లో కలిసిపోయి వాటర్లో కలిసిపోయి మనం పీల్చుకొని గాలిలో కలిసిపోయి మళ్ళీ మనం చూసుకుంటే మన హెల్తే ఖరాబ్ అవుతుంది. సో నేను క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే, ఇక్కడ గ్రామ పంచాయతీ సిబ్బందికైనా కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ మీకు ప్రాబ్లమ్స్ లెక్క కనబడట్లేదా? మన దేశంలో ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇదంతా ప్రాబ్లమే కదా. ఈ ప్రాబ్లం మీకు కనబడట్లేదా? మీరు దీన్ని ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నారు? ఎలక్షన్ టైంలో మీరు ఇంటింటికి తిరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చి దీన్ని అసలు ఇలాంటి సాల్వ్ చేయలేకపోతున్నారు? మీతో అవ్వట్లేదా అసలు?